హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను శారీస్ని డ్రెస్సెస్లా కుట్టుకున్నాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని ఓల్డ్ శారీస్ని నేను న్యూగా ఎలా అంటే పాపలకి అంటే మా పిల్లలకి అలానే నేను కూడా శారీస్ని డ్రెస్సెస్గా యూజ్ చేస్తాను. శారీస్ని డ్రెస్సులా కుట్టుకున్నాను. అవి ఎలానో అనేవి మీకు ఒక చిన్నవి చూపిస్తాను, అంటే మీకు ఒక ఐడియాస్ కోసం అనమాట. అందులో అయితే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏ డ్రెస్ బాగుంది అనేది కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి, మిగతావన్నీ అక్కడెక్కడ ఉన్నాయి. సో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 4-5 చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కొన్ని చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను వేసుకున్న డ్రెస్ గురించే చెప్పేస్తున్నానండి. ఇది వచ్చేసి నాకు శారీనే పడింది, చూడండి కింద ఎలా ఉంటుంది. అండ్ కొంచెం చూపిస్తాను. ఈ డ్రెస్ అయితే మనకి కస్టమైజ్డ్ డ్రెస్లానే ఉంటుంది, ఎక్కడ కూడా మనం కుట్టుకున్నట్టుగా తెలియదు అనమాట. అంత బాగుంటుంది డ్రెస్. శారీని ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేస్తాను నేను. ఇది అయితే బాడీ వేసుకుని ఇలా బుట్ట హ్యాండ్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. వాటికి ఇలా మ్యాచింగ్ దుపట్టా ఏమన్నా ఉన్నా కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేనైతే నా శారీస్ని అంటే పట్టు శారీస్ని కూడా ఎప్పుడు లెహెంగాస్గా ట్రై చేయొచ్చు. వాటికి అందులోనే ఓని కూడా సపరేట్గా తీసుకోకుండా చిన్న లేస్ అనేది వేసుకుంటే మనకి ఓని కూడా వచ్చేస్తుంది. నేను ఇక్కడ డ్రెస్సెస్ అనేవి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి శారీ అండి. ఇది వచ్చేసి శారీ, ఓన్లీ డాట్స్ ఒకటే వేసాను, చాలా సింపుల్గా స్టిచ్ చేస్తాను. బాడీ అనేది పెట్టేసి డాట్స్ వేసి ఇలా బాహుబలి స్లీవ్స్ అయితే ఇచ్చేసాను. డ్రెస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాయండి. ఇవి ఐరన్ ప్రిల్స్ పెట్టుకుంటే ఇవి మనకి ఇలానే ఉంటుంది మొత్తం త్రూ అవుట్ వరకు, చివరి వరకు కూడా ఇలానే ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది. ఇదైతే వేసుకుంటే అయితే లుక్ అయితే బాగుంటుంది. నా దగ్గర ఇవి పిక్స్ లేక మీతో షేర్ చేయలేదు, బట్ నెక్స్ట్ టైం అన్నీ పెట్టేటప్పుడు పిక్స్ అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం వరకు. సో ఇది ఫస్ట్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఇలా నెక్ అనేది డీప్ పెట్టేసి ఇలా థ్రెడ్స్ అయితే హ్యాంగ్ చేస్తాము. థ్రెడ్స్ అనేవి పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుంటే యాక్చువల్లీ ఏంటంటే మనం కుట్టుకునే వాటికి చిన్న వాటితోనే హైలైట్ అయిపోతుందండి డ్రెస్ వచ్చేసి. అలాగనే మనం లైనింగ్స్ కూడా ఎక్కువ పెట్టేసి పెద్దవి అవి పెట్టేసి క్రేప్ ఇవన్నీ ఎక్కువ కాస్ట్లో పెట్టేయకుండా మనం లైనింగ్ కూడా తక్కువ కాస్ట్లో, అంటే మనకి మనం వేసుకునేవి అయితే అంటే ఏ సీజన్లో వేసుకుంటాం అలాంటివి కూడా ముందే అని అనుకుని దానికి తగ్గట్టుగా మనం పాలిస్టర్ లైనింగ్ అవి వేసుకుంటే మనకి క్లాత్కి ఎలాగో ఖర్చు ఉండదు. ఓల్డ్ శారీని రీయూజ్ చేస్తున్నాం కాబట్టి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి లైనింగ్కి తక్కువ కాస్ట్ పడుతుంది. స్టిచ్చింగ్ ఎలానో మనమే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంటుందండి. అప్పట్లో ట్రెండీ డ్రెస్సెస్ కదా ఇవి, మనకి ఇండియా కట్స్ అనేవారు. అప్పట్లో చాలా ట్రెండీ ఉంది. శారీ కూడా నేను అలానే కుట్టాను. అసలు వేసుకుంటే ఎంత బాగుంటుందో ఈ డ్రెస్ అయితే, నాకు ఇష్టం. సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. చూడండి నేను ఇక్కడ శారీనే యూజ్ చేశాను. శారీకి ఇది ఉంటే ఇది మిడిల్లో వచ్చేలా పెట్టుకున్నాను కుందన్స్ది. నెక్స్ట్ ఒక లేస్ అనేది ఇచ్చేసి ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టేశాను చిన్నగా. సో ఈ విధంగా ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసానండి. అలానే నార్మల్ హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. ఇది కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇందులో రెడ్ కలర్లో కనిపిస్తుంది, బట్ రెడ్ కాదు. ఇక్కడ షేప్ కూడా నేను వి షేప్ అనేది ఇచ్చేసాను అనమాట. సో ఇలా పెట్టుకుంటే మనకి ఇలా పెట్టుకుని వేసుకుంటే డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. సో మీ దగ్గర కూడా ఇలా శారీస్ అనేవి ఉంటే ఇలా రీయూజ్ చేసుకోండి. మనకి ట్రెండ్కి తగ్గట్టుగానే ఉంటాము. అలానే మనం ఎక్కువ కాస్ట్ పెట్టేసి కొనేసి ట్రెండ్ అప్పుడు 2-3 టైమ్స్ యూజ్ చేసేస్తాం, మళ్ళీ పక్కకు పడేస్తాం. అలా అని కాకుండా ట్రెండ్కి తగ్గట్టుగానే ఉంటాము, బట్ అలానే ఓల్డ్ని రీయూజ్ చేస్తాము. సో మనకి తక్కువ బడ్జెట్లోనే లైనింగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి. సో
ఇలాంటి శారీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది. ఇది చూడండి, అస్సలు పర్ఫెక్ట్ వచ్చింది. స్టిచ్చింగ్ అయితే ఇది నాకు చాలా బాగా వచ్చేసింది అనమాట. మా షర్మి పాప ఏడ్ చేస్తుంది. అందరికి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. అలానే నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ అండి. ఇది కూడా శారీనే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. అంటే లాంగ్ ఫ్రాక్ కానీ స్టిచ్ చేశాను. ఇక్కడ ఇది వచ్చేసి మనకి చూడండి లాంగ్ ఫ్రాక్ అనమాట. హై నెక్ ఉంటుంది, అది కూడా బోట్ నెక్ ఉంటుంది. రెండు వైపులా మనకి హై నెక్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హై నెక్సే ఉంటాయి. చిన్న స్లీవ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్, ఇక్కడ నేను డాటే వేసాను. అయితే డాట్ కానీ లేదు అంటే ప్రిన్సెస్ కట్ కానీ కంపల్సరీ పెట్టాలి. లేదు అంటే కనుక అంత లుక్ అనేది చూడడానికి బాగోదన్నమాట. అంటే షేప్ అనేది బాగోదు. సో దానికోసం రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా మనం అయితే పెట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయితే మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసుకుంటే లుకింగ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా ఇలా లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా వేసుకుంటే చాలా లుకింగ్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే జిగ్జాగ్ కూడా చేయించుకున్నాను. ఇలాంటి కొన్ని డ్రెస్సెస్కి జిగ్జాగ్ చేయించుకుంటే బాగుంటుంది, ఇలా లాంగ్ ఫ్రాక్స్ పెట్టుకునే వాటికి. ఇంకా కొన్ని శారీస్ అయితే నేను మదర్ డాటర్ కాంబోస్ కూడా స్టిచ్ చేశాను. అవి కొన్ని ఇక్కడ లేవు, డెలివరీకి వస్తే ఇంటికి వెళ్ళడం వల్ల కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ అలా అయితే అయిపోయాయి. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ ఒక చోట తీసుకొచ్చి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అలానే నెక్స్ట్ వచ్చేసి బ్లూ శారీ అండి. ఈ శారీస్ అన్నీ ఇప్పుడు కట్టుకోవట్లేదు కదా అని చెప్పి 1-2 శారీస్ తీసుకుంటున్నాం, వాటిని యూజ్ చేసేస్తాం అనమాట. 2-3 టైమ్స్ కట్టుకున్న తర్వాత లెహెంగాస్ కానీ మ్యాక్సిమం కుడుతున్నాము. అంటే పిల్లలతోనూ బయట ఫంక్షన్లు అప్పుడే వేసుకుంటున్నాము. రిమైనింగ్ వాటికి నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాము. సో ఇక్కడైతే నేను ఈ బ్లూ శారీని లాంగ్ ఫ్రాక్ లాగానే స్టిచ్ చేశాను. ఇది కూడా కింద పీకో చేయించాను అనమాట. ఇది కూడా వచ్చేసి ఏంటంటే హై నెక్, వేసుకుంటే బాగుంటుందండి. నేను కుట్టి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది, ఈ మధ్య అయితే కుట్టలేదు. సో ఇది ఏంటంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది పెట్టాను నేను, ఫ్రంట్ షేప్ అయితే ఇది బాగుంటుంది. అలానే బ్యాక్ ఫ్రంట్ హై నెక్ పెట్టాను. ఇది నేను చిన్న స్లీవ్స్ అయితే పెట్టాను. అలానే ఒక స్లీవ్కి చున్నీ వస్తుంది, ఒక స్లీవ్కి అయితే ఇక్కడ ప్యాచ్ వర్క్ ఉంటే థ్రెడ్ వర్క్ ఉంటే ఆ థ్రెడ్ వర్క్ వచ్చేలా పెట్టుకున్నాను అనమాట. ఇలానే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పాట్ షేప్ అనేది ఉంటుంది. పాట్ షేప్ అనేది పెట్టుకుని ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసుకున్నాను. మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఇలా హ్యాంగింగ్స్ అయితే పెట్టుకుంటాను నేను. నెక్ డీప్ పెట్టుకుని హ్యాంగింగ్స్ పెట్టుకుంటే లుకింగ్ అయితే బాగుంటుంది. సో దానికోసం అనమాట. నావే కాదు పిల్లల వాటికి కూడా నేను చాలానే కుట్టాను. అవన్నీ కూడా చూపిస్తాను మీకు. మనం ఎక్కువ రేటు పెట్టి ఇవే బయట కొనాలంటే ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకి 800 to 900 ఉంటుంది. అదే మనం స్టిచ్ చేసుకునేలా అయితే మనం ఒక 100 or 150 ఉంటుంది అండి. ఈ శారీస్ అంతే, ఎక్కువ కాదు. ఈ బ్లూ కలర్ శారీస్ అయితే మనకి ఇదివరకు వచ్చేవి 3 ముక్కల క్లాతులు, 2 ముక్కల క్లాతులు అలాంటివి వచ్చాయి అనమాట. అవి అయితే మనకి 100 రూపీస్ అలా పడతాయి. ఇక నార్మల్ పాలిస్టర్ లైనింగ్ ఒక 100 రూపీస్తో అయిపోతుంది. సో 200-250 రూపీస్లోనే మ్యాక్సిమం మనకి ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. అదే మనం బయట తీసుకోవాలంటే అదే లాంగ్ ఫ్రాక్కి 800-900 మినిమం ఉంటుంది, ఏం లేకుండా ఇలా నార్మల్గా ఉంటే కనుక. అండ్ నెక్స్ట్ అయితే నేను వేసుకున్న డ్రెస్ మీకు చూపించేసాను కదా. అలానే నా దగ్గర ఇంకొకటి ఇవైతే నేను క్లాత్ తీసుకున్నానండి. నేను క్లాత్ తీసుకుని కుట్టిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇదేంటంటే ఇది నేను మదర్ డాటర్ కాంబో అయితే కుట్టానండి. గ్రీన్ కలరు, బాటిల్ గ్రీన్ ఇది. ఇది వచ్చేసి నాకు వర్క్ మొత్తం వెల్వెట్ క్లాత్లో ఉంది. వెల్వెట్ క్లాత్ ఇది నాకు మీటర్ వచ్చేసి 200 అరౌండ్ అలా పడింది. అయితే నేను ఎన్నో మీటర్స్ తీసుకోలేదు, 5 మీటర్స్ అనుకుంటా తీసుకున్నాను. ఓకే 250 అనుకుంటా. ఇది నేను మీటర్ 250 అప్పుడు తీసుకున్నాను వెల్వెట్ క్లాత్. యాక్చువల్లీ 5 మీటర్స్ తీసుకున్నాను నేను. నాకు పాపకి కుట్టాను, నాకు పాపకి అలానే మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇంకొక
వేరే పాప అదే సైజులో ఉన్న పాపకు కూడా కుట్టానమాట. అంటే ఒకటి కుట్టాను. అలానే 5 ఇయర్స్ పిల్లలకి ముగ్గురికి స్టిచ్ చేశాను అనమాట. సో మొత్తం ఈ 5 మీటర్స్ క్లాత్లోనే నాకు 4 డ్రెస్సెస్ అయితే వచ్చాయి. 4 డ్రెస్సెస్ కూడా సేమ్ ఇంత గ్యారాతోనే వచ్చాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికీ డ్రెస్ కట్టుకుంటే మేము హైలైట్గా అంత గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. సో చిన్న ఫంక్షన్కి లేదంటే పెద్ద ఫంక్షన్కి, బ్రైడల్ ఫంక్షన్స్కి ఇలాంటి లెహెంగాస్ తీసుకుని లెహెంగా కోసం ఇలాంటి క్లాత్స్ అవి తీసుకుంటే మనకి బాగుంటుంది. ఎప్పుడు కూడా వెల్వెట్ తీసుకుంటే మనకి షైనీ వచ్చి మనం కూడా గ్లో ఉంటాము. సో అదొకటి. ఈ విధంగా నేను దీని మీదకి బ్లౌజ్ కూడా అయితే స్టిచ్ చేస్తానండి. ఇలా సింపుల్గానే పెట్టాను, ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే అంత వర్క్ ఉంది కాబట్టి ఇలా ఈ నెక్లెస్ షేప్ అయితే ఇచ్చేసి దానికి ఇలా 3/4 ఇక్కడ హ్యాండ్ వర్క్ అయితే పెట్టాను. కట్ వర్క్ వచ్చేస్తుంది కింద అయితే మనకి ఇలా కట్ షేప్ అయితే వచ్చేస్తుంది. అలానే నార్మల్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను అనమాట. సో ఈ విధంగా చేసేసాను. ఈ డ్రెస్ని అయితే వేసుకుంటే ఎంత లుకింగ్గా ఉంటుందంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్ వేసుకుంటే. అలానే దీని మీదకి ఒక 150-200 పెట్టేసి ఒక లైనింగ్ ఇది తీసేసుకున్నాను. చున్నీ దుపట్టా లాగా అనమాట. హాఫ్ సారీలా వేసుకున్నా మనకి క్రాప్ టాప్లా కూడా వేసుకోవచ్చు, హాఫ్ సారీలా కూడా వేసుకోవచ్చు, హాఫ్ సారీలాగా వేసుకోవచ్చు, అలానే క్రాప్ టాప్లా కూడా వేసుకోవచ్చు అండి. ఇది నేనైతే హాఫ్ సారీలా వేసుకున్నాను. అసలు ఎంత బాగుంటుందండి ఇది వేసుకుంటే. నాకు కూడా షైనీ వచ్చి గ్లో వచ్చి బాగుంటుంది. ఎలాంటి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం మనీ అనేది సేవ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనీ ఎక్కువ అవుతుంది. అలానే మనం ఇది రెడీమేడ్ తీసుకున్నా సరే మళ్ళీ మనం స్టిచ్ చేయించుకోవాలి. ఇవే కాదండి, ఇంకా మరిన్ని డ్రెస్సెస్ అయితే నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఉన్న కలెక్షన్స్ చూపిస్తాను. అలాగే మన ఛానల్లో నేను కుట్టే ప్రతి డ్రెస్ కూడా వీడియో అయితే పెడుతుంటానండి. సో ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ చూపించాను. వీటిలో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా శారీస్తో లెహెంగాస్ ఎలా కుట్టాలి అనేవి ఫర్దర్గా వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను. చిన్న టిప్స్, అలానే వేస్ట్ క్లాత్స్ని యూజ్ చేసి, లేదు అంటే మనం వేస్ట్ క్లాత్స్ని యూజ్ చేసి ఏమేమి కుట్టొచ్చు అనేవి నేను ఫర్దర్గా వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను. సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.